చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నీళ్లు తాగడానికి కూడా అనుమతి లేకపోతే, పాఠశాలలో కూర్చోడానికి కూడా హక్కు లేకపోతే, అలాంటి పరిస్థితుల్లో జన్మించిన ఒక బాలుడు తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రాశాడంటే మీరు నమ్మగలరా? అది ఒక వ్యక్తి కాదు, ఒక విప్లవం. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కథ. ఆయన చైల్డ్హుడ్ స్ట్రగుల్స్. 1891లో మౌ అనే పట్టణంలో జన్మించిన అంబేద్కర్ దళిత కుటుంబంలో పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచే అన్యాయం ఎదుర్కొన్నారు. పాఠశాలలో ఆయనకు బెంచ్ మీద కూర్చొనివ్వలేదు. నీళ్లు కూడా ఇతరుల చేతులతో తాగాల్సి వచ్చేది. ఇది కేవలం అవమానం కాదు, ఇది ఒక సమాజం చేసిన అన్యాయం. కానీ ఆ చిన్న బాలుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను చదువుతాను, ఎదుగుతాను, మార్పు తీసుకువస్తాను. అంబేద్కర్ చదువులో అసాధారణ ప్రతిభ చూపించారు. ఆయన అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదివారు. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా ఉన్నత విద్యను పొందారు. ఆయన చదువుకు ఒక మార్గం కాదు, ఒక ఆయుధం, సమాజాన్ని మార్చడానికి ఆయుధం. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అంబేద్కర్ సమాన హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు. అస్పృశ్యత, కుల వ్యవస్థ, అన్యాయం ఇవన్నీ ఆయన ఎదురించారు. మహిళల హక్కులు, కార్మికుల హక్కులు, సామాజిక న్యాయం ఇవి అన్నిటికీ ఆయన గళం విలిపించారు. ఆయన ఒక వ్యక్తి కాదు, కోట్ల మందికి ఆశ. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత దేశానికి ఒక బలమైన రాజ్యాంగం అవసరం. ఆ బాధ్యతను అంబేద్కర్ గారికి అప్పగించారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇచ్చింది. జాతి, మతం, లింగం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసే చట్టం. జీవితాంతంలో అంబేద్కర్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. 1956లో ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. సమానత్వం, శాంతి, మానవత్వం కోసం ఆయన ఇచ్చిన సందేశం ఎడ్యుకేట్, ఎగిటేవ్, ఆర్గనైజ్ ఈ 3 మాటలు ఇప్పటికీ కోట్ల మందికి మార్గదర్శకం. అంబేద్కర్ గారు మనకి ఇచ్చింది ఒక రాజ్యాంగం మాత్రమే కాదు, ఒక కొత్త ఆలోచన, ఒక సమాన సమాజం. అలాంటి మహానుభావులు చరిత్రలో కాదు, మన ఆలోచనల్లో ఉండాలి. మీరు చదువుకుంటే, మీరు ఎదిగితే అది ఆయనకు నిజమైన గౌరవం. ఇలాంటి మరిన్ని నిజమైన చరిత్రల కథల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.